హలో ఆల్! ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పచ్చి చేపల పులుసు. ఫిష్ కర్రీ ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్‌లో చూసేద్దామా? ఒక వెడల్పాటి గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని, ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేయాలి. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద అయితే యాడ్ చేసుకొని, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ సరిపడా సాల్ట్, పసుపు, కారం అయితే యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా బాగా క్లీన్ చేసుకున్న చేపలైతే యాడ్ చేయాలి. ఈ ప్రాసెస్‌లో ఫిష్ కర్రీ రాని వాళ్ళు కూడా ట్రై చేస్తే చాలా బావుంటుంది. మీరే చెప్తారు టేస్ట్ బావుందని. ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇలా చేపలన్నీ యాడ్ చేసుకున్నాక గోరుపులుసు అయితే యాడ్ చేయాలి. ఇంతకీ ఈ చేపలేందో చెప్పడం మర్చిపోయాను. ఇవి చిన్న మొయ్య పిల్లలు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలా మిగిలిన పులుసంతా కూడా యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి ఒక 20 మినిట్స్. సో మీలో ఎంతమందికి ఫిష్ పులుసు ఇష్టమో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫైనల్గా కర్రీ అయితే ఈ టెక్స్చర్కి రావాలి. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తారు.